ఈ సంస్థానం యొక్క ఉద్దేశం ప్రజలకు సంక్షేమం చేయడం. ఆ సంక్షేమ పథకాల వైపు నా దృష్టిని పెట్టి ఈ సంస్థానం యొక్క వైభవాన్ని మరింత పెంచుతాను అని నన్ను నమ్ముకున్న నా ప్రజలకు ఏ అన్యాయము జరగదు అని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆగండి ఆగండి ఆగండి. ఇప్పుడు వీడెందుకు వచ్చాడు? ఇప్పుడు నా ప్లాన్ అంతా రివర్స్ అయిపోతుందా? మనమేం మాట్లాడొద్దు, మనమే చేసామని తెలిసిపోతుంది. కరెక్టే బాబు గారు, మన మీద కూడా పగబడతాడు వీడు. అయినా మనం మాట్లాడక్కర్లేదు, ఆయనే ముగించేస్తారు. మీరు ఎవరిని అడిగి ఈ పట్టాభిషేకం చేస్తున్నారు? ఏం ఉపేంద్ర, నీకు తెలుసు కదా నా సమక్షంలోనే పట్టాభిషేకం జరగాలని. నా సమక్షంలో కాకుండా నాకు తెలియకుండా ఈ పట్టాభిషేకం ఎందుకు చేయిస్తున్నావు? దీని అర్థం ఏమిటి? నన్ను మోసం చేయాలనా? చూడండి లాయర్ గారు, ఇందులో ఏ మోసం లేదు, ఏ దగా లేదు, ఏ కుట్ర లేదు. నేను రాజావారికి రాణివారికి మేనల్లున్నవుతాను. వారి పట్ల నేను ఎంతో విశ్వాసంగా ఉంటాను. ఆ విషయం మీకు కూడా తెలుసు. నువ్వు విశ్వాసఘాతకుడివిరా. అసలు ఇదంతా చేయాలనుకుంటే నేనే యువరాజుగా ఉండి నేనే వారసున్నవచ్చు కదా. అయినా నాకు ఏ స్వార్థమూ లేదు. అందుకే రాజావారి రాణివారి మనవరాలెవరో కనుక్కొని వారి మనవరాలెవరో తెలుసుకొని ఇక్కడికి తీసుకొచ్చి వారికే పట్టాభిషేకం చేపిస్తున్నాను. ఆపో ఆపో ఆపో. నీ క్యారెక్టర్ ఏంటో నాకు బాగా తెలుసు. కథలు చెప్పకు. అసలు ఏమైందండి? ఏంటి ప్రాబ్లం? ఇది చదవండి. ఇది గవర్నమెంట్ వారిచ్చిన పత్రం. యువరాణి వారికి పట్టాభిషేకానికి సంబంధించిన పూర్తి బాధ్యతని లాయర్ అయినటువంటి విశ్వేశ్వరరావు గారికి అప్పజెప్పబడినది. కారణమేమనగా రాజావారి రాణివారి మనవరాలైనటువంటి యువరాణి వారు చిన్నప్పుడే తప్పిపోవడం వలన యువరాణిగా పట్టాభిషేకం చేసుకునే వాళ్ల కోసం యువరాణి వారి జన్మపత్రాన్ని రాసి వారు చేయించారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్నప్పుడు యువరాణి వారు పుట్టినప్పుడు వారు పుట్టినప్పటి గుర్తులని ఈ పేపర్పై భద్రపరచబడింది. ఆ గుర్తుల ప్రకారం యువరాణిని కనుగొని వారికి పట్టాభిషేకం చెయ్యాలి. దొరికిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలు లాయర్ విశ్వేశ్వరరావు గారికి అప్పజెప్పబడింది. ఇదేం ట్విస్ట్రా? ఈ
మళ్ళీ వాడిని తెచ్చినట్టుంది. ఇప్పుడు ఏం చేయాలి? చదివావు కదయ్యా, ఇది గవర్నమెంట్ వారిచ్చిన పత్రం. ఇంకొకసారి చెక్ చేసుకోండి. లేదండి, ఇది గవర్నమెంట్ వారిచ్చిందే. కన్ఫర్మ్ అయింది కదా? నాకు చెప్పకుండా పట్టాభిషేకం ఎలా చేస్తారు? జరగదు. ఏమండి, ఇప్పుడు ఏమైందని జరగదు అంటున్నారు? ఈ హడావిడిలో పడి ఉపేంద్ర మీకు చెప్పడం మర్చిపోయినట్టున్నాడు. ఎలాగో వచ్చారు కదా, ఆ జన్మపత్రంలో ఏం గుర్తులున్నాయో చెప్పండి. రాజావారు రాణివారి మనవరాలు రోజానే కాబట్టి ఆ గుర్తులు తనకి ఉంటాయి. ఎలా ఉంటాయి? ఛాన్సే లేదు. తను యువరాణి అవ్వబోతోంది. మీ సమక్షంలోనే తనకి పట్టాభిషేకం కూడా అయిపోతుంది. హ, దీనికి గొడవ ఎందుకండి? జన్మపత్రంలో ఏం గుర్తులున్నాయో చెప్పండి. చెప్తాను. ఈ జన్మపత్రంలో యువరాణి గారికి కొన్ని చోట్ల పుట్టుమచ్చలుంటాయి. ఈ అమ్మాయికి ఉండవలసిన చోట పుట్టుమచ్చలుంటే ఈ అమ్మాయే యువరాణి, లేదంటే యువరాణి కాదు. ఏదో ఒకటి చేయరా, నన్ను చూస్తావేంటి? నేను ఏం చేయలేక కదా నిన్ను చూస్తున్నాను. నేనేం చేస్తాన్రా? దేవుడా, ఏంటి పరీక్ష? ఆ భగవంతుడి కృప మీద రోజాకి నమ్మకం లేదు. వారి కృషి శ్రమ వల్లే ఇక్కడి దాకా వచ్చారు. కాబట్టి ఈ పరీక్షకి వారు భయపడరు. ఇవి ఇందాక నేను మనసులో అనుకున్నాను కదా, ఈయనెలా చెప్తున్నాడు? మీరు రాజసంస్థాన ప్రతినిధులు కదా, ఆ అమ్మాయిని తీసుకెళ్లి పరీక్షించండి. రామ్మా. చెప్పా అందరిలో పరువు పోగొట్టుకోకుండా డ్రాప్ అవ్వమని. విన్నావా? ఇప్పుడు అనుభవించు. మామ్, ఏంటిదంతా? ఎందుకు అరుణ్ టెన్షన్? జన్మపత్రంలో ఉన్నట్టే ఉంటాయి. కరెక్టే, నాకెందుకో టెన్షన్గా ఉంది మామ్. రోజా ప్రిన్సెస్, నా వైఫ్ ప్రిన్సెస్ మామ్. రోజా మీద నాకు చాలా నమ్మకం ఉంది. తను నిజంగా రాజావారు రాణివారి మనవరాలే. నాకు నమ్మకం ఉంది.